నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కలిసి చందు మొండి డైరెక్షన్ లో తండేల్ అనే సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా నుండి వచ్చిన 3 సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అండ్ ఈ సినిమాని గీతార్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండడంతో మంచి క్వాలిటీ ఫిల్మ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి తోడు సాయి పల్లవి క్రేజ్ గురించి మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అన్ని మాట్లాడి మెయిన్ లీడ్ నాగ చైతన్య గురించి మాట్లాడకపోతే ఎలా చెప్పండి. పైన మాట్లాడిన వాళ్ళందరికంటే నాగ చైతన్యకి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాగ చైతన్య హిట్ కొట్టి చాలా కాలమైంది. అండ్ అతను తప్పకుండా కంబ్యాక్ ఇవ్వాలని కసితో తనకున్న మొత్తం టైంని ఈ సినిమాకే ఇచ్చాడు. అయితే ఇప్పుడే తండేల్ ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ట్రైలర్ ఎలా ఉంది, సినిమాపై బస్ పెంచేలా ఉందా లేకపోతే డిసప్పాయింటింగ్ గా ఉందా అనేది డీటెయిల్ గా మాట్లాడుకునే ముందు ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే అడగేస్తున్నా, కొట్టేయండి. అంటే ఇలాంటి ట్రైలర్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ చూశాక మాకు అర్థమైన స్టోరీ లైన్ ఏంటంటే, రాజు సముద్రంపై రోజు వేటకు వెళ్లి చేపలు పట్టుకుని ఒక జాలరి సాయి పల్లవితో లోలో పడతాడు. పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి అతను తప్పనిసరిగా వేటకు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్ళిన మన రాజుని పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్తారు. రాజు పాకిస్తాన్ నుండి ఎలా తప్పించుకొని తన చోటికి వచ్చాడు, రాజుని వెతుక్కుంటూ బుజ్జి తల్లి అంటే సాయి పల్లవి వెతుక్కుంటూ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది బేసిక్ స్టోరీ లైన్ గా కనిపిస్తుంది. అయితే ఇదేం పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు. ఆల్రెడీ ఇలా హీరో హీరోయిన్ లవ్ లో పడడం, హీరో వెళ్ళి ప్రాబ్లమ్స్ లో చిక్కుకోవడం, ఎస్పెషల్లీ పాకిస్తాన్ లో బంధింపబడడం, హీరోయిన్ వెళ్ళి కాపాడడమో లేదా హీరోనే పోరాడి రావడమో ఇలాంటి చాలానే చూసాం మనం. ఇది కూడా అలాంటి ఒక రొటీన్ స్టోరీ లైనే. బట్ తండేల్లో కొత్తదనం ఎక్కడొస్తుందంటే, ఈ జాలరి చేపలు పట్టేవాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళడం అనేది ఒక ఫ్రెష్ పాయింట్ గా కనిపిస్తుంది. బట్ దానికంటే ఎక్కువ వర్క్ అవ్వాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే, ఈ సినిమాలో ప్యాట్రోయిజం చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. దాన్ని ఎంతవరకు కన్విన్సింగ్ గా చూపిస్తారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అసలు సినిమా రిజల్ట్ అంతా ఆ పాయింట్ ని ఎంత ఎంగేజింగ్ గా కన్విన్సింగ్ గా ప్రజెంట్ చేస్తారనే దాని మీద డిపెండ్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి ఎగ్జాగరేషన్ లేదు. ట్రైలర్ లో సాయి పల్లవి అండ్ నాగ చైతన్యకి మంచి బాండింగ్ కి పర్ఫెక్ట్ సెటప్ ఉండేలా కనిపిస్తుంది. అండ్ ఇది ట్రైలర్ లో బాగా వర్కౌట్ అయింది కూడా. తర్వాత యాక్షన్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మోడ్ ని చూపించారు. అండ్ ట్రైలర్ లో ఉన్న లవ్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. మెయిన్లీ సాయి పల్లవి అండ్ నాగ చైతన్యుల పర్ఫార్మెన్స్ సినిమాలో చాలా బాగా ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ డిఎస్పీ గారి మ్యూజిక్ ఈ సినిమాకి సోల్ లా కనిపిస్తుంది. ఆల్రెడీ ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ లో వచ్చే బుజ్జి తల్లి వైలెంట్ బీట్ తో ఇంప్రెస్ చేశారు. అండ్ సినిమాలో ఎన్ని ట్రాక్స్ తో మన లుక్కిరి బిక్కిరి చేస్తారో చూడాలి. మరి విజువల్స్ బాగున్నాయి. రీసెంట్ టైమ్స్ లో మన టీఎఫ్ఐ లో ఎప్పుడు జరగనంత ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రిపరేషన్ ఈ మూవీకి చేశారు. మరి చూడాలి విజువల్స్ పరంగా థియేటర్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ట్రైలర్ లో డైలాగ్స్ వెరీ డీసెంట్. అంటే రేపు సినిమాలో ఉండిపోయే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఎస్పెషల్లీ 7 సముద్రాలు అవతలున్నా సరే లాక్కుని వచ్చేస్తా అని సాయి పల్లవి అనడం, తండేల్ అంటే లీడర్ అని చెప్పడం, ఇవన్నీ కూడా సమ్మరైజింగ్ అండ్ కన్వేయింగ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ తండేల్. కాకపోతే ఆ శ్రీకాకుళం యాక్సెంట్ సాయి పల్లవి గారు చెప్తుంటే ఎందుకో చాలా ఆడుగా అనిపించింది గురు. అన్నట్టు ఇది శ్రీకాకుళంలో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా. సో ఆ లవ్, ఎమోషన్ అండ్ ప్యాట్రోయిజం అనేవి ఎంత బాగా చూపిస్తే రేపు సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైలర్ బాగానే ఉంది. ట్రైలర్ వల్ల సినిమాకి గొప్పగా పసి వచ్చేస్తుందా అంటే లేదు, ఓకే పర్లేదు అంతే. బట్ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యి డిఎస్పీ మ్యూజిక్ యాడ్ అవుతే మాత్రం నాగ చైతన్యకి పక్కా కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. అదేంటి తండేల్ ట్రైలర్ రివ్యూ. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ రేపు మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మెటల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.